ఒక ప్రార్థనకి నీ జవాబు ఆలస్యం అవుతున్నా అది కూడా ఒక అద్భుతం కోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కొన్ని కార్యాలు అలా అడగగానే ఇలా ఇచ్చేస్తాడు దేవుడు. కొన్ని కార్యాలు మార్గమధ్యంలో ఇస్తాడు. మరికొన్ని కార్యాలు ఆలస్యం అని నువ్వు అనుకుంటావు. ఆలస్యం అనే ఒక మాట నువ్వు పలుకుతుంటావు, కానీ అది నిజము కాదు. అది నీకు ఆలస్యం, దేవునికి మాత్రం తగిన సమయం, అపాయింటెడ్ టైం. నువ్వు అనుకుంటున్నావు అయ్యో ఇంకా జరగలేదేంటి అని తొందరపడుతున్నావు. మార్తా మరియా మీరు తొందరపడుతున్నారు. ప్రభా నా తండ్రి ముందే వస్తే నా సహోదరుడు బ్రతికేవాడు కదా అంటే, తగిన సమయంలో నేను వచ్చాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం ఇప్పుడేమీ లేదు. కానీ మార్తా మరియా మానవ సహజమైన ఆలోచనలతో, ఆందోళనతో, భయంతో, దిగులుతో, అయా మా తమ్ముడు రోగశయ మీద ఉన్నప్పుడు వస్తే బతికేవాడేమో అంటే, దేవుని శక్తి వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారంటే రోగంతో ఉంటే దేవుడు స్వస్థపరచగలడు, చచ్చిపోతే ఎలా దేవుడు బతికిస్తాడు అంటే దేవుని యొక్క శక్తిని చాలా పరిమితం చేశారు. వారి ఆలోచనలకి, వారి అనుభవాలకు తగ్గట్టుగా వారికి వారే వారి ఊహాలోకంలోకి వెళ్ళి ఒక